హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 56 ఎపిసోడ్. జై పీస్ఫుల్గా నిద్రపోతుంటే మిథునకి కంటి మీద కునుకు దరిచేరలేదు. తన మనసంతా మరో ఆమెతో ఉన్నాడు అనే దాని మీదే నిలిచిపోయింది. నిజంగానే గర్ల్ ఫ్రెండ్తో రొమాన్స్ చేసి వచ్చాడా? ఎందుకు జై ఇంతగా దిగజారిపోతావు? మగాడిగా మీరు ఏది చేసినా రైట్ అవుతుందా? ఏ తప్పు చేయని నన్ను సూదంటి మాటలతో గుచ్చి గుచ్చి చంపేస్తున్నావు. తప్పు చేయని ముద్దాయిని పోలీసులు బలవంతంగా తప్పు చేసినట్టు ఒప్పుకునేలా చేస్తారే, అలా టార్చర్ చేస్తున్నావు నీ మాటలతో. అప్పుడే కొండంత ప్రేమను కురిపిస్తావు, వెంటనే అగాధంలోకి నెట్టేస్తావు. ఈ జన్మలో నిన్ను అర్థం చేసుకోగలనంటావా నేను అని ఆలోచనల సునామీలో కొట్టుకుపోతూ జై మరో ఆమెతో రొమాన్స్ చేసేది ఊహించుకుంది. ఆమె ఊహ మనం జై చెప్పకుండా వింటే మరీ బాగోదేమో కదా ఫ్రెండ్స్. తెల్లవాళ్ళు నిద్రపట్టక ఆలోచనలతోనే జాగారం చేసి చుట్టూ ఉన్నవాళ్ల కంట్లో పడకుండానే జైని లేపి కిందకు వెళ్లారు ఇద్దరు. బెడ్ మీద అడ్డంగా పడి నన్ను డిస్టర్బ్ చేయకే అని స్లీపీ వాయిస్తో చెప్పి హ్యాపీగా నిద్రకు ఉపక్రమించాడు జై. ఉక్రోషం తన్నుకు వచ్చి వీపు మీద దబదబా గుద్దేసింది మిథున. ఆమె చేతులు పట్టుకుని లాగి బెడ్ మీద పడేసి పూర్తిగా అలుముకుంటూ ఏంటే కొడుతున్నావు, ఒళ్ళు తీటగా ఉందా అన్నాడు. వదిలి జై, నువ్వు శుభ్రంగా నిద్రపోయి నా నిద్ర మాత్రం చెడగొట్టావు అంటూ గుర్రుగా చూసింది మిథున. వయసు వేడిని అలా అదిమేస్తే నిద్రలా పడుతుందే, ఎప్పటి తాపాన్ని అప్పుడే తీర్చేసుకోవాలి. అది హెల్త్కి చాలా మంచిది, మరి తీర్చేయినా అంటూ హస్కీ వాయిస్తో అడిగాడు జై. ఉష్ రామచంద్ర ప్రభువు, ఎందుకు స్వామి నాకు ఈ శిక్ష అంటూ తల బాదుకుంది మిథున. అందంగా నవ్వేసి ఆయన్నెందుకే డిస్టర్బ్ చేస్తావు, నాతో చెప్పు, నీ బాధ నేను తీరుస్తా అంటూ ముద్దులు పెడుతూ కవ్వించాడు. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాక మెలకువ వచ్చింది మోనాకి. ఒళ్ళంతా ఒకటే సలపరం పుట్టి బెడ్ మీద నుంచి లేవాలంటే ఓపిక కూడా లేనట్లు ఉంది. ఇన్నర్ పార్ట్లో విపరీతమైన పెయిన్. రేప్ అటెంప్ట్ జరిగితే ఎలా ఉంటారో అలా ఉంది ఆమె పరిస్థితి. వివేక్ అంటూ మెల్లగా పిలిచింది. రూమ్లో వివేక్ ఉన్న జాడ కనిపించలేదు. మెల్లగా బెడ్ దిగి టవల్ తీసుకునే ఓపిక కూడా లేక అలాగే పడుతూ లేస్తూ వాష్రూంలోకి వెళ్ళింది. వళ్ళంతా పంటిఘాట్లతో ఎర్రగా కందిపోయి పెదవి ఇంతలావు వాచిపోయి వికృతంగా ఉన్న ఆమె ముఖచిత్రాన్ని మిర్రర్లో చూసుకొని జడుసుకుంది. కన్నీళ్లు కారుస్తూ వాట్ ద హెల్ వివేక్, నువ్వింత క్రూరుడు అనుకోలేదు అని శక్తి కొలది అర్చింది మోన. ఏ నీకు నచ్చే కదా చేయించుకున్నావు వాడిని అంటావే అని ఆమె అంతరాత్మ నిలదీసింది. కోపంగా చూస్తుంటే ఏంటి నన్ను చంపేసేలా చూస్తున్నావు? వివేక్ ఎలాంటివాడో ఇప్పటికైనా అర్థమైతే సంతోషం. జై అనుకున్నావా నీ ఫీలింగ్స్కి వాల్యూ ఇచ్చి నిన్ను సాటిస్ఫై చేయటానికి? వివేక్లో క్రూరత్వం ఎలా ఉంటుందో నీ బాడీని చూసుకుంటేనే తెలుస్తోంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏది మంచో ఆలోచించు. పెళ్ళైన వాడి మీద ఆశపడి నీచమైన పనులు చేస్తే జైకి తెలిసిన రోజున నిన్ను పీస్ పీస్ కోసేస్తాడు. బీ కేర్ఫుల్ అని మాయమైపోయింది ఇన్నర్. జై నావాడు, ఆ మిథునకి ఎప్పటికీ దక్కనివ్వను. వివేక్ నీ అంతు చూస్తాను అని రోషంతో శబదాలు చేస్తూ బాత్ చేసింది. సంతోష్తో మాట్లాడుతూ పదే పదే ఫోన్ చూసుకుంటున్నాడు వివేక్. నువ్వేంట్రా అలా ఉన్నావు? కళ్ళు ఎర్రగా నిప్పు కణికల్లా ఉన్నాయి, మొహం మీద ఘాట్లు. నైట్ ఎవరితోనైనా ఎంజాయ్ చేసావేంటి అని టీజింగ్గా అడిగాడు సంతోష్. ఈవిల్ స్మైల్ ఇచ్చి ఇంకెవరు, ఆ బకరా మోన కాస్త ఎక్స్ట్రాలు చేసిందిలే, స్వీట్ హెల్ చూపించాను అని అంటూ భుజాలు ష్రగ్ చేశాడు వివేక్. అయితే 1 వీక్ పెట్టదిగదన్నమాటే అన్నాడు. ఉన్నమాటే అని ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలరా. బెడ్ మీద మాత్రం భలే యాక్టివ్గా ఉంటుందిలే. ఒక మాదిరి వాడైతే దాన్ని సరిపెట్టలేడు, అస్సలు అలసిపోదు. అదేం స్టామినావో మరి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు వివేక్. కొందరిలో సెక్సువల్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయిరా, అవి జెన్యున్గా పుట్టినవే అని నిన్ను ఇంతలా రక్కేసిందంటే డౌట్గా చూశాడు సంతోష్. అంటే డ్రగ్ యూజ్ చేసావా అనేది ఆ డౌట్కి మీనింగ్తో. సన్నగా నవ్వాడు సంతోష్ డౌట్కి క్లారిటీ ఇస్తూ. నువ్వు భలే ఖతర్నాకురా అన్నాడు సంతోష్. ఇంకా లేవలేదనుకుంటా, మెసేజ్ చూడలేదు, నా మీద నిప్పులు చెరుగుతుంది అని నవ్వేశాడు వివేక్. మిథునని విసిగించి కవ్వించి ముద్దులు పెట్టి కాలాన్ని కరిగించాడు జై. బాత్ చేయండి అని చెప్పి వెళ్ళింది. బయట వాష్రూమ్కి వెళ్ళి బాత్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది జైకి. ఎంతకీ బయటికి రాలేదు. చుట్టూ ఉన్న ఆడలేడీస్ వెయిటింగ్. నైట్ చీకట్లో జై సరిగ్గా కనిపించలేదు. ఇప్పుడైనా చూడాలనే ఆత్రంతో ఉన్నారు వాళ్ళంతా. అదే మాట తన అమ్మతో చెప్పింది మిథున. చొప్పునాతి మొహాలు, వాళ్ళ కళ్ళు అస్సలు మంచివి కాదు. బాబు వాళ్ళ కంట్లో పడకూడదు, ఉండు చెప్తాను అని భర్త దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది మీనాక్షి.
నేను ఆ విషయం చూసుకుంటాను, నువ్వు టిఫిన్ సంగతి చూడు ముందు అని తరుణ్ అని పిలిచాడు శేఖర్. హా నాన్న అంటూ వచ్చాడు తరుణ్. తరుణ్కి ఏదో చెప్పి త్వరగా బావగారు ఫ్రెష్ అవడానికి వెళ్తారు అని చెప్పి పంపించాడు. అంతా అయ్యాక బావగారు హాట్ వాటర్ రెడీ రండి అంటూ పిలిచాడు తరుణ్. ఇక తప్పక బెడ్ దిగాడు జైబాబు. మిథున వచ్చి రండి అంటూ తీసుకెళ్ళింది. బయట ఏమీ కనిపించకుండా టెంట్తో మొత్తం మూసేశాడు తరుణ్. అది చూసి రిలాక్స్గా ఫీల్ అవుతూ బామర్ది వైపు మెచ్చుకోలుగా చూసి నవ్వుతూ వెళ్ళాడు జై. తన బావ అలా చూడగానే ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు తరుణ్. ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికే వేడివేడి బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టింది మీనాక్షి. కరకరలాడే గారెలు, కొబ్బరి చట్నీ, పూరీ కుర్మాతో శుభ్రంగా లాగించి మనం స్టార్ట్ అవుదాం రెడీ అవ్వు అని ఆర్డర్ వేశాడు మిథునను చూస్తూ. నేను 2 days ఉంటాను అని మెల్లగా చెప్పింది మిథున. కుదరదు, వెంటనే బయలుదేరదాం అని రూమ్కి వెళ్ళిపోయాడు. డిక్టేటర్ అన్నీ ఈయన అనుకున్నవే జరగాలి అని తిట్టుకుంటూ రెడీ అవుతోంది మిథున. ఇద్దరూ బయలుదేరుతుంటే తన స్తోమత కొలిది బట్టల ప్యాకెట్స్ ఇస్తూ, బాబు ఇవి మీరు కట్టుకునేలాంటివి కాదు, ఏమీ అనుకోవద్దు అని ఇబ్బందిగా చెప్పారు శేఖర్. చిన్నగా నవ్వి, మీరు అలా ఫీల్ అవ్వకండి అంకుల్, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండదు అని, ఏదైనా అవసరమైతే కాల్ చేయండి అని విన్నీ తల నిమురుతూ, కేర్ఫుల్గా ఉండు ఓకే అని పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళాడు. వెనకే మిథున కూడా వెళ్ళింది. చెమర్చిన కళ్ళని చెంగుతో ఒత్తుకుంటూ వెనకే వెళ్ళింది మీనాక్షి. ఆమెను అనుసరించారు ఇంట్లో వాళ్ళు. కారు ఎక్కేటప్పుడు ఆ ఏరియా అంతా ఒకసారి స్కాన్ చేసి డోర్ తీసుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు జై. బావగారు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వస్తూ ఉండండి ప్లీజ్ అన్నాడు తరుణ్ విన్ని. నేను కాదు, ఇక నుంచి ప్రతి సండే మీరిద్దరూ ఇంటికి రండి, ఎలాగూ మీ సాకేత్ బావు ఉంటున్నాడు కదా, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం ఓకేనా, బాయ్ అని కార్ స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు జై. మిథున తల బాదుకుంటూ, జై బావ మన ఇంట్లో ఉంటున్నాడని చెప్పాలా అని అరిచింది. ఏం మీ వాళ్లకు నీ సోడాబుడ్డి బావ మన కంపెనీలో జాబ్ చేస్తున్నాడని, మరదలికి తోడుగా బావరికం చేయడానికి వచ్చాడని తెలియదా అని వ్యంగ్యంగా అడిగాడు. బావ గురించి వాళ్ళకేమీ తెలియదు అంది. మీ ఇద్దరూ అబద్ధాలు మాత్రం భలే ఆడేస్తారే అని సీరియస్గా చూశాడు జై. నిజం చెప్పలేదు అంతే, అబద్ధం ఎక్కడ ఆడాము అని మొహం మండించింది మిథున. నిజం చెప్పకపోవటం అబద్ధం చెప్పటం అనరా మీ దృష్టిలో? నాకు తెలియదులే, ఎందుకంటే తెలుగులో కోసంత ఈక్, అందుకు మీనింగ్స్ అర్థం కావు నాకు అని ఎద్దేవా చేశాడు జై. బావ ఇంట్లో ఉంటున్నాడంటే ఎందుకు ఏంటి అని 100 ప్రశ్నలు వేస్తారు, అవన్నీ చెప్పటం అవసరమా? తమరు రసికరాజులని, అందాన్ని ఆరాధించే కళాపోషకులని చెప్పుకోలేం కదా అని కచ్చిగా అంది మిథున. మనలో ఉన్న కళని దాచుకోకూడదే, 10 మందికి వెల్లడి చేసుకోవాలి, అది కూడా తెలియదు తింగరమేళానికి. నాకు ఆ విషయం తెలియదే, లేకపోతే మీ నాన్నగారికి నేనే చెబుదును నాలో ఉన్న టాలెంట్ గురించి. అయ్యో ఎంత పొరపాటు జరిగింది అంటూ పెదవి విరిచాడు జైబాబు. కొరకొర కాల్చేసేలా చూస్తూ, నిన్న డే అంతా చేసి వచ్చిన నిర్వాకాన్ని బుర్ర కథలా చెప్పేద్దువా మా నాన్నతో అని పళ్ళు కొరికింది మిథున. యా అంటూ స్టైల్గా హెయిర్ ఎగరేశాడు జై. అసలు నీకు సిగ్గనేదే పెట్టలేదేం దేవుడు అంటూ చెలరేగింది. ఓయ్ నైట్ చెప్పానా ఉన్నా వాడను అని, పదే పదే అంటే సిగ్గు కూడా సిగ్గేసి ఉరేసుకు చచ్చుద్దే, సో మౌత్ మూసై అన్నాడు జై. కర్మ అనుకుంటూ తల బాదుకుంది మిథున. కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు జై. బయటికి వెళ్ళి నైట్ ఎప్పుడో వచ్చిన నీరజ్కు ఇంట్లో విషయాలేవీ తెలియవు. ఒకప్పుడు తెలుసు గనక ఇప్పుడు తెలియడానికి అనే మన ఇన్నర్ ఫీలింగు మనకి అర్థాన్ని చెప్పేస్తుంది కదండి. ఉదయం లేచి వచ్చి తాపీగా సోఫాలో కూర్చొని, గంగా కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేసింది. ఫ్రెష్ అవ్వకుండా కాఫీ తాగే దరిద్రం అలవాటు ఏంటో అని సుభద్రబామ్మ ఇన్నర్ ఫీలింగ్. పైకి అనుకుని నీరజ పాచినోట్లో పడే ఆలోచన ఆవిడకి లేక మనసులోనే చిరాకు పడింది. కాఫీ ఇస్తున్న గంగతో ఇంట్లో గంటలు మోతలు ఏమీ లేదు, ఏంటి విషయం అని వంకరగా అడిగింది నీరజ. చిన్నమ్మాయి గారు చిన్నబాబు గారు అత్తారింటికి వెళ్ళారండి అని వయ్యారంగా చెప్పింది గంగ. కొడుకు అత్తారింటికి వెళ్ళాడని తెలియగానే షాక్ అవుతూ నోట్లో ఉన్న కాఫీ మింగుడు పడక నోరు కాల్చుకుని కాఫీ మీదే ఊసుకుంది నీరజ. అయ్యో మేడం జాగ్రత్త, గొంతు కాలితే ఇబ్బంది అని కంగారు నటించింది గంగ. పో అవతలికి అని కసురుకుని కొంచెం దూరంలో ఉన్న అత్తగారిని చూసి, అన్నీ చేసి చోద్యం చూసినట్లు చూడటం బాగా అలవాటేం మీకు? ఆ లేబర్ కొంపకి జైని ఎందుకు పంపారు అంటూ చెలరేగి అడిగింది నీరజ. జై విషయంలో నువ్వేనాడు పట్టించుకోలేదు, ఇక ముందు కూడా అలాగే పట్టనట్టు ఉండు, నీకు ఎలాంటి హక్కు లేదు, అండర్స్టాండ్ అంటూ బేస్ వాయిస్తో చెప్పారు వెనక నుంచి సారథిగారు.
తోక తొక్కిన త్రాచులా బుస్సును లేచి కోపంతో బుసలు కొడుతూ, నాకెందుకు హక్కు ఉండదు, జై నా కొడుకు అంది కోపంగా. అది మేమందరం ఎప్పుడో మర్చిపోయాం అని సారథి గారంటే, అనవసర విషయాల్లో నువ్వు కలుగ చేసుకోకు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని పదవే వరం అంటూ లేచి వెళ్ళిపోయింది సుభద్ర. తనను పూచిక పుల్లలా తీసిపడేయటంకి నీరజ తట్టుకోలేక కోపంగా టీపైని ఒక్క తన్ను తన్ని రూంలోనికి వెళ్ళింది. గేట్ దగ్గర కారాపి నువ్వు వెళ్ళు, నాకు పనుంది అన్నాడు జై. నొసలు ముడిచి, ఈ టైంలో మీరు వెలగబెట్టే రాజకార్యాలేంటో అని అదో రకంగా చూసింది మిథున. సీరియస్గా చూసి, ఈ ఎక్స్ట్రాలే మానేయమంటున్నా, వెళ్ళు అని కసిరాడు జై. మొహం ఎందుకంత మండించుకుంటావు, ఎక్కడికి అని అడగడం కూడా తప్పేనా అంటూ మూతి తిప్పుతూ సాగదీసింది. యగాదిగా చూసి, నువ్వు మారవే అని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు జై. కోపం మాత్రం ముక్కు మీదే ఉంటుంది అని గింజుకుంటూ లోపలికి వెళ్ళింది మిథున. మిథున వచ్చేసరికి రూమ్ నుండి అప్పుడే బయటికి వస్తోంది నీరజ. ఆమె రావటం చూసి వ్యంగ్యంగా నవ్వుతూ, పట్టుపరుపుల మీద పడుకోవటం రుచిమరిగి చింకి చాప మీద నిద్ర పట్టలేదు కాబోలు, ఉదయాన్నే ఎగేసుకుంటూ వచ్చేశారు. నీలాంటి దాన్ని కట్టుకున్న కర్మానికి నా కొడుకుని కూడా నీ మురికి ఏరియా కంపు ఎలా ఉంటుందో వాసన చూపించావు, కాస్తైనా సిగ్గుండాలి అంది చెలరేగిపోతూ నీరజ. నాకెందుకు సిగ్గు, నేను పుట్టి పెరిగిన మూలాలు ఏవీ మర్చిపోయేటంత తలపొగరు ఎక్కిలేనే. నా పుట్టింట్లో ఉన్న చింకిచాపైనా నాకు ప్రశాంతమైన నిద్రనిస్తుంది. నువ్వే నీ స్థితి గతి మర్చిపోయి మాట్లాడుతున్నావు. మీ అమ్మగారింటికి నువ్వు వెళుతూ జైన్ తీసుకెళ్తే తనకు ప్రపంచం గురించి తెలిసేది. క్లబ్లో రోజున గడిపే నీకేం తెలుస్తుందిలే కన్నవాళ్ల మీద ఉండే ప్రేమ మమకారం గురించి. నువ్వు ఒక ఆడదాని అంటేనే డౌట్ కొడుతుంది నాకు అంటూ ఫుల్గా వాయించింది ఎదురుగా నిలబడి మిథున. యూ డర్టీ మిడిల్ క్లాస్ గర్ల్, నన్నే ఎద్దేవా చేస్తావా అంటూ కోపంతో చెయ్యెత్తింది నీరజ. ఆ చేతిని గాల్లోనే క్యాచ్ పట్టుకుని గట్టిగా నొక్కుతూ, నీకంటే డర్టీ ఉమెన్ ఈ ప్రపంచంలోనే లేదు. కొడుక్కే ప్రేమ పంచలేని నువ్వు భారీగా తల్లిగా చచ్చి చాలా కాలమే అయింది. నేను శవాలను కొట్టను, ఇంకోసారి నోరు చెయ్యి లేస్తే విరిచేస్తాను. మాయగారి గురించి కూడా ఆలోచించను, మైండ్ ఇట్ అంటూ పొగరుగా వార్నింగ్ ఇచ్చి ఆ చేతిని విసిరికొట్టి వెళ్ళింది మిథున. చెయ్యి అలా విసరగానే బోన్ బ్రేక్ అయినంత పెయిన్ కలిగి ఆ అంటూ గిజగిజలాడింది నీరజ. కిచెన్లో చాటుగా నిలబడి అంతా చూస్తున్న గంగ సంబరంతో చంకలు గుద్దుకుంటూ, భలే కోటింగ్ ఇచ్చారు అమ్మాయి గారు, ఈవిడేదో పుడుతూనే బంగారు చెంచా నోట్లో పెట్టుకుని పుట్టినట్టు ఓ గొప్పలు పోతోంది, మా బాగా అయింది, దెబ్బకు దిమ్మ తిరిగింది అని నవ్వుకుంది. దీనికి పొగరు బాగా బలిసింది. ఇదంతా నా మొగుడిచ్చిన అలుసు, నీ అంతు చూస్తాను అంటూ చేతిని నొక్కుకుంటూ లోపలికి వెళ్ళింది నీరజ. రెస్టారెంట్లో కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు జై. తన ఎదురుగా ఒక పర్సన్ ఉన్నాడు. సీరియస్గా చూస్తూ, నేను చెప్పింది అర్థమైంది కదా నీకు అన్నాడు జై. ఎస్ సార్, నేను ఇప్పుడే వెళ్తున్నాను అంటూ లేచాడు ఆ పర్సన్. కింద పెదవిని బయట చేసుకుంటూ, వెయిట్, నేను వస్తాను, నేను బయట ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళి తెలుసుకో అని జైని కూడా లేచాడు. మీ ఇష్టం సార్ అని ఇద్దరు బయటికి నడిచారు. జై మీద స్పై చేస్తున్న పర్సన్ కాల్ చేస్తూ బిల్ పే చేసి వెనకే స్టార్ట్ అయ్యాడు. లిఫ్ట్ చేసి, చెప్పు ఏంటి మ్యాటర్ అన్నాడు వివేక్. సార్ ఉదయాన్నే తన వైఫ్తో ఎక్కడి నుంచో వచ్చాడు. జై వైఫ్ని గేట్ దగ్గరే డ్రాప్ చేసి నిన్న కలిసిన పర్సన్ని కలవడానికి వచ్చాడు. నేను వెనకే ఫాలో చేస్తున్నా అన్నాడు. వీడియో చూసినా పెళ్ళాంతో బాగానే ఉంటున్నాడంటే పెళ్ళాం మీద బాగానే నమ్మకం ఉంది వాడికి అనుకుని, నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఇసుమంత డౌట్ వచ్చినా నీ ప్రాణాలు తోడేస్తాడు వాడు, ఓకే, జాగ్రత్తగా వాచ్ చేయి అని కట్ చేశాడు వివేక్. ఫోన్ వేళ్ల మధ్య బుడబుడకల వాడి చేతిలో డబ్బాని తిప్పినట్టు తిప్పుతూ, నాకు తెలుసురా, నువ్వంత ఈజీగా ఏదీ నమ్మవని. మిథున గురించి ఎంక్వైరీ చేస్తే అది ఎలాంటిదో నీకు తెలిసిపోతే ఇంతా చేసి అమృత కలశాన్ని నీకెందుకు దక్కనిస్తాను? నేనంత ఎర్రి ఎదవను అనుకుంటున్నావా ఏంటి? అందుకే నా ఏర్పాట్లో నేను ఉన్నాను. ఈ వివేక్ ఏది చేసినా పక్కా ప్లానింగ్తో చేస్తాడు అంటూ పెద్దగా వెక్టాటహాసం చేశాడు. సరాసరి జై కారు మిథున ఎంబీఏ చేసిన కాలేజీకి వచ్చి ఆగింది. గేట్ దగ్గర ఆపి, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అని చెప్పాడు ఆ పర్సన్తో జై. ఓకే సార్ అని అతను లోపలికి వెళ్ళాడు. ఏం చేస్తున్నావు మిత్రమా అని తాపీగా అడిగింది అంతరాత్మ. ఏ, నీ కళ్ళు దొబ్బాయా, కనిపించడం లేదా అని వంకరగా అన్నాడు జై. నువ్వు కళ్ళు ఉన్న గుడ్డి కబోదివి అవుతుంటే నాకు కనిపిస్తే ఎంత, కనిపించకపోతే ఎంత అంటూ సాగదీసింది ఇన్నర్. నీ బేబీ నాకే సవాల్ విసిరింది కదా, నిజాలు నిగ్గు తేలుస్తున్నాను. అంటే నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావన్నమాట. ఓకే, క్యారియాన్ అని నవ్వింది లోపల ఉన్న సోల్. తేడా వస్తే తీసిన గోతిలోనే నిన్ను నీ బేబీని కప్పెట్టేస్తాను.
ఇందులో నో డౌట్ అని కిల్లింగ్ లుక్ ఇచ్చాడు జై. అబ్బో, అంత పోటుగాడివా, అది చూస్తాను అంటూ పొగరుగా అంది ఇన్నర్. నువ్వు చూడటం తప్ప ఏం పీకలేవు గాని మౌత్ మూసి దొబ్బాయి అన్నాడు. ఎక్కడికి దొబ్బేది, నువ్వు ఎంచక్కా జీవితాన్ని సంకనాకించుకుంటుంటే చూసి తరించకుండా ఎక్కడికి పోయేదబ్బా, ఆశ నేను పోనే పోనుగా అంటూ నవ్వింది అంతరాత్మ. నీ బేబీ ఇన్నోసెంట్ అయితే తనంత అదృష్టవంతురాలే ఉండదు, అది కూడా చూడు అని నవ్వాడు జై. నా బేబీ ఎప్పుడూ లక్కీనే, తన మనసు తెల్ల కాగితం లాంటివి, దాని మీద మచ్చా డాగు పడలేదు పడదు, ఆ నమ్మకం నాకుంది, నువ్వో సెటర్లు వేయక్కర్లేదు అంది. అది చూస్తాను. ఈ జై మోసాన్ని అబద్ధాన్ని సహించడు. తను నిజం చెప్తే నేను తప్పు పట్టను. నిప్పుని అంటూ ఎగిరి తప్పుని కప్పిపుచ్చుకోవాలనుకుంటే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. హెల్ అంటే ఏంటో చూపిస్తాను అంటూ ఎర్రబడిన కళ్ళతో అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. కథ మంచి రసపట్టు మీద ఉంది కదూ. మరి మంచి మంచి కామెంట్స్తో నన్ను హ్యాపీ చేశారంటే కనుక ఇంకా మంచి మంచి స్టోరీల్ని మీకు ఇచ్చేయగలను. ఓకే బాయ్, నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం.